దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 10వ తేదీ మార్చి మాసము 2025 సంవత్సరం. మన జీవితంలో ఎన్నో రోజులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి కదా. గత సంవత్సరం మన జీవితంలో జరిగిన సంగతులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా మనం వెళ్తున్న మార్గం ఇదేనా, నిజంగా మన కోసం దేవుడు ఏమి ఆశపడ్డాడు అని ఎన్నోసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా. ఈరోజు అటువంటి గొప్ప వాగ్దానం నీకు ఇవ్వబడుతుంది. నీ అందు అన్యజనులు ఆశీర్వదించబడుదురు. నీ అందు అన్యజనులు ఆశీర్వదించబడుదురు. చాలా మంచి వాగ్దానం కదా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. పూర్తి వచనం ఎలా ఉందంటే, దేవుడు విశ్వాసము మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించింది. పౌలు గలతీయులకు రాస్తూ ఈ 3వ అధ్యాయము 1వ వచనము మనం చూసినప్పుడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా అని చెప్పుతూ, మీరు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మ పొందారా, విశ్వాసముతో వినుట వలన పొందారా అని చెబుతూ, ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. వ్యర్థముగా ఇన్ని కష్టాలు అనుభవించిరా, అది నిజముగా వ్యర్థమగునా అని చెబుతూ, ఆత్మను మీకు అనుగ్రహించి అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసంతో వింటు వలన. ఎన్ని కదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనిగా నీతిగా ఎంచబడి. అంటే విశ్వాసము లేకుండా మనము దేవుని నీతి అవ్వలేము. మన నీతిని మనం నమ్ముకుంటున్నాము. ఆ సందర్భంలో ఇక్కడ కోట్ చేస్తున్నాడు. ఇంగ్లీష్ లో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, గలాషియన్స్ చాప్టర్ 3 verses 8. What's more, the scriptures looked forward to this time when God would make the Gentiles right in his sight because of their faith. అంటే లేఖనము ముందుగానే అబ్రహాముకు చెప్పబడుతుంది, విశ్వాసము మూలముగా నీతిమంతులుగా అన్యజనులు మాత్రమే కాదు, భూమి మీద ఉన్న వంశముల వారందరూ దీవించబడతారని. God proclaimed this good news to Abraham long ago when he said, అంటే దేవుడు ఇంతకు మునిపే అబ్రహాముకు ఆ రోజుననే ఈ సువార్త, శుభ సందేశం, గుడ్ న్యూస్ చెప్పి ఉన్నాడు. ఆల్ నేషన్స్ విల్ బి బ్లెస్డ్ త్రూ యూ. ఈ భూమి మీద వంశములన్నీ నీ ద్వారా దీవించబడును. ఈ యొక్క వాగ్దానము మనము చూసినప్పుడు ప్రభునందు ప్రియులరా, ఆదికాండము 12వ అధ్యాయము మనకి తెలుసు ఏమని. 7-fold బ్లెస్సింగ్స్ ఉంది. ఏమని చెప్పబడుతుంది? ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి, అంటే తండ్రి ఇంటిని విడిచి రమ్మంటున్నాడు. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. మనము చాలాసార్లు నన్ను దీవించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్న నీవు నేను ఏ రోజున నేను ఆశీర్వాదముగా ఉండాలి, నన్ను ఆశీర్వాదముగా మార్చు అని చెప్పి నువ్వు ప్రార్థన చేయగలగాలి. అంటే నీవు ఆశీర్వాదముగా మారాలి అంటే నీ చేతిలో పెట్టిన ప్రతిదీ దీవించబడాలి. నీ యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు దీవించబడాలి. నీలో స్వార్థం అనేది రావద్దు. నేను ఇలా ఉండకూడదు, నాలో ఇలాంటి ఆలోచనలు రాకూడదు. ఏ రోజున తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గము ఎంచుకుంటున్న వారిని చూచావా? అంటే పక్క వారిని చూచి వాతలు పెట్టుకుంటున్న మనము ఏ రోజునైతే దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగి ఉంటామో, దేవుని ఉద్దేశానుసారంగా మనం నడిచి వెళ్తూ ఉంటామో, ఇక్కడ చెప్పబడుతుంది, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను,
భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాము మూలముగా ఆశీర్వదించబడుతున్నాయి. ఒక్కసారి కాదు, 3 చోట్ల ఈ లేఖనము కన్ఫర్మ్ చేసింది. ఇక్కడ ఆదికాండము 18వ అధ్యాయం 18వ వచనం, అబ్రహాము నిత్యముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా, బికాస్ ఆఫ్ హిమ్. చూసారా, భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును అని దేవుడు నేను చేయబోనది అబ్రహామునకు దాచేదన అంటే అబ్రహాము కాలింగ్ ఈ రోజున నీకు నాకు లేదా ఉంది. నీవు నేను అంత విశ్వాసముగా దేవుడే చేయాలి, దేవుడు నాతో ఉండాలి అని నమ్మగలుగుతున్నావా? మన నమ్మకమునకు ఆస్పదము కలుగుతుందా? ఆదికాండము 22:18, మరియు నీవు నా మాట వినినందున ఒక్కగానొక్క కొడుకుని బలి ఇచ్చేయమంటాడు. వెళ్ళి అతన్ని ఇంకా చంపేయడానికి నిర్ణయించుకొనగా దేవుడు షాక్ అయిపోతాడు. అప్పుడు చెబుతున్నాడు, భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. కనుక ప్రభునందు ప్రియులారా, అబ్రహామిక్ కోవెనెంట్ అంటే నీ యందు భూజనులందరూ ఆశీర్వదించబడి. ఈ రోజున యేసు నామం మనకుంది. నువ్వు నేను సిలువెక్కాల్సిన పని లేదు. యేసు నామం మనకుంది. నీకు నాకు రోగం గురించి తెలియని అవసరం లేదు. స్వస్థత చేసేవాడు ఆయన. ఆయన బాధింపబడ్డాడు, ఆయన కను. ఈ రోజున లెంట్ సీజన్ లో ఉన్న నీవు అంటే బూడిద బుధవారంగా ఉపవాసాలు కాదు చేయడు. నీ వలన ఎంత మంది దీవించబడుతున్నారా, నీ వలన శపించబడుతున్నారా, నీ వలన నీకు దూరం అవుతున్నారా? ఏ రోజైన నీ జీవితంలో నీ మాటలు ఏ విధంగా ఉన్నాయి? ఆశీర్వాదమునకు కారణముగా ఉన్నాయా, లేకపోతే పగలు ప్రతీకారాలు రెచ్చగొట్టడానికి కారణంగా ఉన్నాయా? లాజిక్ లాగేసి ప్రశ్నించేదానికి లాజిక్ గా ఉందా? ఏ విధముగా నీ యొక్క ఆలోచనలు నీ మాటలు ఉన్నాయి ఈ రోజున? అంటే నీ మాటను బట్టి 10 మంది దీవించబడాలా, నీవు చేసేదాన్ని బట్టి 10 మంది ఆశీర్వదించబడాలి. 10 మంది దండం పెట్టేవారు వద్దు, కానీ 10 మందికి నీవు అన్నం పెట్టేవాడిగా ఉండాలి. అంటే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లైఫ్ యూ షుడ్ ఫాలో. అది అందరికీ చాలా వ్యతిరేకముగా అనిపిస్తుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ పిలిచిన వాడు నమ్మదగిన వాడని, పిలిచిన దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టడని, ఆయన నిన్ను రూపుదిద్దుతున్నాడని, ఆయన నిన్ను పుటము వేస్తున్నాడని, ఆయనకి సమస్తము తెలుసని, ఆయన చేయగలడని ఇక్కడ మరి ఇస్సాకుతో ఏం చెప్తున్నాడు? ఆదికాండము 26వ అధ్యాయం 4వ వచనం, ఏలయనగా నీకు నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. అబ్రహాముకి ఇష్మాయేలు ఇస్సాకు కూడా ఇద్దరు సంతానమే, కానీ ఇస్సాకు ద్వారా ఆశీర్వాదము అంటే అక్కడ ఎంత మంది ఉండనియండి, నీ ద్వారా ఆశీర్వాదముగా దేవుడు అంటే ఇప్పుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. మరి యాకోబుకి ఏం చెప్తున్నాడు? ఆ యాకోబు కథ నేర్చుకుంటున్నప్పుడు ప్రభునందు ప్రియులరా, ఇంటి నుంచి ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? మోసము చేసే ఏశావుకి వెళ్ళవలసిన దీవెన యాకోబు తీసుకున్నాడని, ఏశావు చంపేస్తాడని, ఇటు ఇస్సాకు అటు రిబకా ఇద్దరు కూడా యాకోబుని ఇంటి నుంచి పంపించేస్తున్నప్పుడు అప్పటి వరకు తల్లి కొంగు చాటున ఉన్న బిడ్డ, ఆ యొక్క ఏ బయట ప్రపంచము తెలియదు. ఏశావు వేటగాడై ఉండెను, యాకోబు సాధువై ఉండి గుడారములో తల్లి చాటును ఉండెను అని ఉంది. చిక్కుడుకాయ కూరలో తినేవాడు యాకోబు. అయితే ఎప్పుడైతే యాకోబు ఒంటరిగా బయలుదేరి వెళ్ళిపోతున్నాడో ఆ రాత్రి పూట అక్కడ ఒక రాయిని తీసుకుని తలగడగా చేసుకుని పడుకుని ఉన్నాడో అక్కడ ఒక నిచ్చెన కనబడి దర్శనములో నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువల వలె అగును. నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు వ్యాపించదు.
భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానము మూలముగా ఆశీర్వదించబడును. ఇక్కడ కూడా యాకోబుకి చెప్పబడుతుంది, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అంటే వాగ్దానము అబ్రహాముకి ఇచ్చినప్పటికీ, అబ్రహాముకు ఇష్మాయేలు, ఇస్సాకు ఉన్నప్పటికీ, ఇస్సాకుకి ఏశావు, యాకోబు ఉన్నప్పటికీ యాకోబు ద్వారా కొనసాగుతుంది. ప్రభువునందు ప్రియులరా, మన జీవితంలో వాగ్దానము అందరికీ ఉంది, కానీ ఎవరి ద్వారా కొనసాగుతుంది? ఆ వాగ్దానమునకు ఎవరు ఫ్రేమింగ్ అవుతున్నారు? ఎవరు తమని తాము ఆ విధముగా సమర్పణ జీవితము కలిగి ఉన్నారు? ఇక్కడ చెబుతుంది, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. మరి ఈ విధముగా జరిగింది కదా. అయితే మనము వాగ్దానము చూసినప్పుడు ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనం, ఇప్పుడు వెనక్కి రమ్మని చెప్పాడు దేవుడు. వెనక్కి వస్తున్నాడు. ఆ రోజు ఒంటరిగా చిన్న ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళాడు, కర్ర తీసుకొని వెళ్ళాడు. ఈరోజు నలుగురు భార్యలు, విస్తారమైన సంతానము, దాసీలు, గుంపులు, గొడ్లు అన్ని సంపాదించి గొప్పవాడై వెనక్కి వస్తున్నాడు. కానీ ఒంటరివాడిగానే మిగిలిపోయాడు. ఇప్పటికీ అప్పటికీ తేడా, ఎప్పుడూ యాకోబు ఒంటరివాడే. కానీ నీ చుట్టూ ఉన్నవి కొన్నాళ్ళు ఉంటాయి, వెళ్ళిపోతాయి. ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా. ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను. ఇట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని. చూసారు ఎంతగా, అంటే నీవు ఎంత అనేది ఈరోజు ఉన్నదాన్ని బట్టి కాదే, ఏమి జరగబోతుందో రేపు నీ జీవితంలో నాకు తెలియదు. నా జీవితంలో ఎంతో మంది వచ్చారు, వెళ్ళారు, అది చేశారు, ఇది చేశారు, ఇదన్నారు. అయ్యబాబోయ్, వీళ్ళే జీవితం అనుకున్నాను. అంతా దేవుడని, సమస్తము దేవుడు చేయగలడు. కొంతమంది అన్నారు 10 మంది వచ్చేటప్పటికి మాటలు మారిపోతాయి, 10 రూపాయలు వచ్చేటప్పటికి వాచ్లు మారిపోతాయి, 10 ఇలాగ అయ్యేటప్పటికి, 10 కార్యాలు జరిగేటప్పటికి హెచ్చులెక్కిపోతారు. ఎప్పుడు కూడా నన్ను నేను సరి చూసుకుంటూ, ఈరోజు కువైట్, రేపు అన్న రోజు నేను కాకినాడ వెళ్ళాల్సిందే, ఈరోజు ఈ 10 మంది ఉన్నారు, రేపు ఉంటారా, ఈరోజు అవసరం ఉంది కనుక వచ్చా, లేకపోతే రేపు ఉండరుగా. ఎప్పుడూ కూడా మన క్యారెక్టర్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మనల్ని పిలిచిన దేవుడు, మనము 10 మందికి ఎంతో మంది వారి అభిప్రాయాలు రుద్ది వారి సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఎన్నో విధములుగా ఇక్కట్లు పెడుతూ ఉంటారు. నేను మీతో ఉండం, మేము నడవం అంటారు. పర్వాలేదు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని, నీవు నడిచి వెళుతున్న మార్గము నీకు తెలిసి ఉండాలి. నీవు దర్శనములో ఉన్నావా లేదా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేదా. ఇక్కడ ఆదికాండము 32వ అధ్యాయం నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. ఆ రోజు అదే శోధన, ఈ రోజు ఇదే శోధన. అంతా పక్కన పెట్టేశాడు, ఒంటరి వాడై పెనుగులాడుతూ. అంటే ఏ రోజున ఏశావు చంపేస్తాడని భయపడ్డాడో, తిరిగి అదే ఏశావు 400 మంది ఎదురు వస్తున్నారని కబురు విన్నాడు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను అని చెప్పుతూ, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమొకటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపచేదు అని సెలవిచ్చితివే. అతడు అక్కడ ఆ రాత్రి గడిపెను. తిరిగి 24వ వచనము ఆదికాండం 32వ అధ్యాయంలోని, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను.
ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీనను. చూశారు అంటే ఇంత నలుగురు భార్యలు, గొడ్లు, గొర్రెలు అన్నీ ఉన్నాయి, సంతానము విస్తారంగా ఉంది, కానీ నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప ఆయన నీ పేరేమని అడగగా యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితో మనుష్యులతో పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నీవు దేవునితో మాత్రమే ఉండాలి. ఏ రోజు కూడా మనుషుల ముందు నీవు నీ హృదయాన్ని కుమ్మరించొద్దు, మనుషులతో పోరాడొద్దు. ఈ రోజు ఉండి ఆ రోజు పోయేవారు. అందుకనే హోషేయ గ్రంథం 12:3 తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. ఎంతగా యాకోబు గురించి ఎలా ప్రార్థించాడు. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమలాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. కనుక ప్రభునందు ప్రియులారా, ఏ రోజు కూడా ఎప్పుడైతే దేవుడు సత్యవంతుడు, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు ఎంత మాత్రము విడిచిపెట్టడు అని చెప్పి, అంటే యాకోబు జీవితము తప్పించుకొని పారిపోయి, ఇదిగో హోషేయ 12:12 ఉంది. మళ్ళా మనము యాకోబులో ఏ విధముగా ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు, యాకోబును ఆశీర్వాదంగా మార్చిన దేవుడు, నీవు నేను విరవబడితేనే తప్ప 5,000 మందికి ఆ రొట్టెను పంచలేడు. యాకోబు తప్పించుకుని సిరియా దేశంలోనికి పోయిను. భార్య కావాలని ఇశ్రాయేలుకు కొలువు చేసెను. భార్య కావాలని అతడు గొర్రెలు కాచెను. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించెను. అంటే ఈ రోజున ప్రభునందు ప్రియులారా, నీవు నేను దేవుని కోసము, ఆయన ఇచ్చిన దర్శనము కోసము, ఆయన కృప కోసము, ఆయన కనికరము కోసం కనిపెట్టబద్దులమై ఉన్నాము. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటుందామో, అందుకనే చాలాసార్లు ధర్మశాస్త్రము క్రియలు మన నీతిని నమ్ముచున్న మనము, మనకు తెలిసింది నమ్ముచున్న మనము, ఏ రోజునైతే దేవుడు నమ్మదగిన వాడని, అందుకనే ముగించుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 4:14 ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును. అంటే ధర్మశాస్త్రం మోషే కాలంలో ఇవ్వబడింది, వాగ్దానము అబ్రహాము కాలంలో చేయబడింది, వాగ్దానము నిరర్ధకమగును. కాబట్టి అక్కడ ఏమని చెప్పబడుతుంది? యాలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎళ్ళ అతిక్రమం లేకపోను, పాపమే లేదు. కనుక ఏమంటున్నాడు? ఈ హేతువు చేత, దీనిని బట్టి ఆ వాగ్దానము, ఏ వాగ్దానము? నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడుదురు, యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రమే కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా అది దృఢము కావాలనని, కృపను అనుసరించినట్లు అది విశ్వాసము మూలమైనదాయను. విశ్వాసము మూలము కానిది ఏదో అది పాపం. కనుక ఇక్కడ చెప్పబడుతున్న మాటలు 17వ తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని, నీ సంతానము ఎలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. విశ్వాసమునందు బలహీనుడు కాక 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి శరీరము మృతతుల్యమైపోయిన నా దేవుడు నమ్మదగిన వాడు. నీ జీవితంలో అనేక సార్లు ఇంకా వీడి పని అయిపోయింది, ఇంకా వీడిని ఎవరు కనిపెట్టలేరు, ఎవ్వరి వల్ల కాదు అన్నట్లుగా అయిపోతుంది. కానీ దేవుడు స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్
ఆయనే ఇచ్చెను, ఆయనయే తీసుకునను, ఆయనే నిలబెట్టువాడు, మూలకు తలరాయిగా చేసేవాడు. ఎప్పుడూ కూడా నీవు దేవుని లక్ష్యం పెట్టాలి. దేవుని యందు ప్రభువా నన్ను అనేక మందికి ఆశీర్వాదంగా మార్చి, అయ్యో వీళ్ళు పోగొట్టుకుంటున్నారే, అయ్యో వీరు పోగొట్టుకుంటున్నారే, ఆ విధముగా నీ లైఫ్ ఛాలెంజింగ్ గా ఉండాలి. ప్రజలు చూడగలగాలి. ఆ విధముగా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ దేవుడు చేసేస్తూ ఉంటాడు. దేవుడు నీ చెయ్యి పట్టుకున్నాడు కనుక ప్రజలు మహా ఇస్తే దినారిచ్చి రుబాబు చేసే ఈ లోకంలో, ఎంత లేదు అంత చేసే ఈ లోకంలో నువ్వు ఈ తరములో దేవుని కోసం నిలబడగలవా? విశ్వాసముతో నీ కళ్ళ ముందు ఉన్నదంతయు శూన్యమైన, ఈ నడిచే దారంతా ఎడారి అయినా నీకు వాగ్దానము చేసిన దేవుడు నమ్మకమైన దేవుడని, ఆయన కొరకు నీవు ఎప్పుడైతే ఎదురు చూస్తావో, ఆకాశము భూమి గతించిన గాని నా మాటలు ఎన్నడూ గతించువని దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తున్నాడని, తన యందు విశ్వాసం ఉంచువానికి సమస్తము ఇవ్వాలని, ఆ విధముగా నమ్మదగిన వాని కోసం దేవుడు నమ్మకమైన వాని కోసం వెతుకుతున్నాడని, నమ్మకమైన వానికి మెడైన దీవెనలని, ఏ రోజునైతే నీవు ఉపవాసం కాకుండా నీ హృదయంలో సహవాసము దేవునితో చేస్తావో, దేవుని కొరకు మనస్సాక్షి కలిగి ప్రార్థన చేస్తావో, దేవుని యందు లక్ష్య పెడతావో, దేవుడు నీ పక్షాన ఉంటాడు. ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అనేక మందికి ఆశీర్వాదంగా మేము మారాలి, అనేక మందికి దీవెనకరంగా మేము మారాలి. మా జీవితంలో సమస్తము నీవు చేయగలవని, ఎన్నో ఇంపార్టెంట్ డేస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ అయా, మా జీవితాలలో ఎన్నో పండుగలు, పుట్టినరోజు పండగే కానీ ఎందుకు పుట్టాము, దేని కోసం దేవుడు నన్ను నిర్మించున్నాడు, ఆయన ఏమి ఆశిస్తున్నాడు, ఈ విధమైన తాత్పర్యము కలిగిన వారమై, ఈ విధమైన మనస్సాక్షి కలిగిన వారమై అనేక మందికి ఆశీర్వాదముగా నిన్ను నన్ను చేయాలని ప్రభువా, ప్రతి ఒక్కరూ ఇటువంటి ప్రార్థన నేర్చుకోవాలని యేసునామమున వాక్యం విన్న ఒక్కొక్కరిని పేరు 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 చొప్పున దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.